స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో బీసీ గేటు వద్ద కార్మికులు నినాదాలు చేశారు. యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులను తొలగిస్తుందని, ఈ విషయంలో ఎంపీ మరియు ఎమ్మెల్యే చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు. 4200 మందిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాలు కుట్ర పనితే రాత్రికి రాత్రే కాంట్రాక్ట్ కార్మికులందరూ ఉప్పెనగా ఈడీ వర్క్స్ ముట్టడి చేసిన తర్వాత రాత్రి అంతా కూడా అక్కడే ఉండడం వల్ల ఇటు ప్రభుత్వాలు గాని ఇటు యాజమాన్యం గాని దిగువచ్చి యథావిధిగా 4200 మందిని కూడా మళ్ళీ డ్యూటీల్లో తీసుకోవడం జరిగింది. మరలా అదే విధంగా గత 2 రోజుల నుంచి ప్రతి కాంట్రాక్టర్కి నోటీసులు ఇచ్చి ఒక ప్రఫార్మా ఇచ్చి ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కూడా 30% తీయాలని చెప్పేసి పైనుండి సెక్రటరీ గారు చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం ఆ కుటీల ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 30% తీస్తేనే గానీ ఇక్కడ మీ పాసలు రెన్యువల్ చేయమని చెప్పేసి 2 రోజులు బట్టి యాజమాన్యం కార్మికుల్ని ఇబ్బంది పెడుతుంది. ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 25వ తారీఖున మాకు ఆర్ఎల్సీ సమక్షంలో కన్సలేషన్ మీటింగ్ జరిగింది. ఆ కన్సలేషన్ మీటింగ్ లో ఏ ఒక్క కార్మికుని తొలగించమని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏదైతే ఎస్ఎంఏ ఏఎస్ఎంఏలు ఉన్నాయో 2400 అవి కూడా ఎటువంటి మేము తొలగించట్లేదు. మళ్ళీ 11వ తారీఖు దాకా కూడా వాయిదా ఇచ్చారు. ఆ వాయిదా లోపల ఎవరైతే బయట ఉన్నారో కార్మికులు, ఆ కార్మికుల తాలూకా డీటెయిల్స్ కానీ అక్రమంగా తొలగించినటువంటి మీకు అనిపిస్తున్నట్టు కార్మికులు ఎవరైనా ఉంటే ఆ లిస్టులన్నీ కూడా తీసుకొని రమ్మనమన్నారు. మేము నిన్న వెళ్ళి లేబర్ కమిషనర్ గారికి ఆ లిస్టులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ అందులో చర్చిల్లో యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని ఒక విధానం అన్నది రాసుకున్న ఎంఓయు. ఆ ఎంఓయులో ఏంటంటే ఈ 11వ తారీఖు దాకా సమావేశంలో దాకా ఇటు యాజమాన్యం కానీ ఇటు కార్మిక సంఘాలు కానీ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయొద్దు, 11వ తారీఖున ఖచ్చితంగా ఈ మీటింగ్ లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ యాజమాన్యం ఏదైతే ఆర్ఎల్సీ గారి సమక్షంలో ఎంఓయు రాసుకున్న దాన్ని తోలనాడి అక్రమంగా ఈరోజు 30% తీయాలని చెప్పి లేదంటే గేట్ పాసులు రెన్యువల్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మానవారం కార్యక్రమం అనేది జయప్రదం చేయడం జరుగుతుంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబర్ 27వ తేదీని 4000 మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ 4000 మందిని ఆర్ఎస్ సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి 30% తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు 7వ తేదీ సమ్మె జరగవలసిందే, కానీ ఆర్ఎస్ఎల్ సమక్షంలో మాకు 11వ తేదీని వాయిదా ఇచ్చారు. ఈ 11వ తేదీని కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరిని తొలగించమని చెప్పాలి. 2400 అనేది కొనసాగించాలి చెప్పాలి. ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి ఆరకారుదారులకి ఉపాధి కల్పించాలని చెప్పాలి. ఇక్కడ ఏ కార్మికుడు తొలగించినా 12వ తేదీ దాటిన తర్వాత మేము కాంట్రాక్ట్ కార్మికులుగా నిరవధిక సమ్మెకి సిద్ధంగా ఉన్నామనేసి ఈ యొక్క కార్యక్రమానికి మీకు జయప్రదం చేసి చెప్తున్నాను. మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఏదైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయాలని చూస్తుందో ఇది చాలా కుట్రలో భాగం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ అంత అభివృద్ధికి చెందడానికి మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులు. గతంలో చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కూడా మేము తీయమని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది ఏ ఒక్కరిని కూడా మేము తీయము, ప్లాంట్ని రక్షించుకుంటాం, ప్లాంట్ని కాపాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్టర్ని మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్క్ని తగ్గించాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీనికి కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ప్రమాదం ఎంత వరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుని కానీ తొలగించినట్టయితే ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ హెచ్ఓడి మీద కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లలు రోడ్డును పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను ఊరుకుంటానా? ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుటోడు కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. మేమేమైనా సరదా కార్మిక సంఘాలు ఏమైనా రోడ్డు ఎక్కి సీటుకి మాటికి ధర్నాలు చేయడానికి సరదా? ఒక పక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరిని తీయట్లేదు, కార్మికులు తగ్గించట్లేదు, 2001 తీయట్లేదు అని చెప్తున్నారు. మీరు నిజంగా దమ్ముంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని కూడా తగ్గించలేదని చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి మీ ఒక ప్రెస్ మీట్ పెట్టి
స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న ఆలోచన మీకెంత ఉందో ముఖ్యంగా మాకు కూడా అంతే ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వేలాది ఎకరాలు మేము భూమి ఇచ్చిన రైతులమి. మీరంటే ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని గత 4 ఏళ్ల బట్టి ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసి రక్షించుకుంటున్నాం అదే విధంగా మేము కాపాడుకుంటాం. ఇది ఈ రోజు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా బీసీ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని గతంలో 4000 మందిని తీసేశారు. ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్లు ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ 4000 మందిని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి 4000 మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్ తోని కుట్ర పన్నుతూ ఒక్కొక్కరిని 10 మందిని 20 మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది. ఆగిపోయిన టెండర్లు పిలవకపోవడం, అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్ రెగ్యులర్ గా అని చెప్పేసి చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయోజనం చేస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికులు బెదిరించడం చేస్తుంది ఈ మేనేజ్మెంట్. ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నడుపుదామని ఆలోచనతో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తొలగిస్తే విఆర్సి ఎంప్లాయీలు పంపిస్తే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని నడిపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేనేజ్మెంట్ కి గవర్నమెంట్లు చొరవ తీసుకొని ఏదైతే గతంలో 4000 మందిని పెట్టించారో అదే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్లు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీని మీద స్పందించి వీళ్ళు విధుల్లోంచి ఎవరినైతే తొలగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పెట్టుకునేలాగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.